వాడి మాట నమ్మి నువ్వు ఎలా వచ్చేసావు? వాడు ఆ విధంగా చెప్పాడు, అందుకే నమ్మాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు లేకపోతే నేను ఉండలేనని చెప్తున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం? ప్రిన్సిపల్ కి కంప్లైంట్ ఇద్దామా? చెప్పు. రేపటి నుంచి వాడు నా చుట్టూ తిరగడు. సంధ్య, ఒక్క నిమిషం, ఒక్కసారి ఇలా చూడు. నిన్నే సంధ్య. ఆటో ఆటో ఎక్కు. ఎక్కమంటున్నానా? ఎక్కడికి వెళ్ళాలి? ఏదో ఒక లాడ్జ్కి వెళ్ళు. దిగు. వెళ్ళు, వెళ్ళి రూమ్ తీసుకో. రూమ్ చెప్పావుగా నేను లేకుండా నువ్వు ఉండలేవని. వెళ్ళి రూమ్ తీసుకోపో. నేను చెప్పేది నీకు వినిపించట్లేదా? రూమ్ తీసుకోపో. రూమ్ తీసుకో అంటే ఎవరు డబ్బులు ఇచ్చేది? నా దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి? ఏంటి అర్జెంట్ గా కావాలా? వస్తానులేవయ్యా. ఓ రూమ్ కావాలి. పేరు అడ్రస్ ఇందులో రాయ్. ఏసీ లేదట, నాన్ ఏసీ ఉందట, పర్లేదా? రా పోదాం. ఇప్పటికి కూడా నీకు బుద్ధి రాలేదు చూడు. ఎలాగైనా నిన్ను మార్చాలని నేను ఇలాంటి ప్లేస్ కి తీసుకొచ్చాను. ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతున్నావు. నువ్వు ఇంకా మారవా? మారడానికి నేనేమన్నా కూని చేశానా? లబ్బేగా చేశాను. నన్ను మార్చడానికి ట్రై చేయకు. నువ్వు మారడానికి ప్రయత్నించు. నువ్వు నిజంగా నన్ను రూముకు పిలిచినా నేను వచ్చుండేవాడిని కాదు సంజయ్. ఎందుకంటే నేను లవ్ చేస్తున్నాను. సంజయ్ చూడాలి. ఎవరు లేరు బాబు, కాలేజీకి వెళ్ళిపోయారు. కాలేజీ నుంచే వస్తున్నా, 2 రోజులుగా రాలేదు, అందుకే. ఉండు బాబు, లోపలికి జెంట్స్ వెళ్ళకూడదు. అయితే ఆవిడనే రమ్మనండి, చూసెళ్తా. చెప్పేది వినవయ్యా బాబు. ఆ అమ్మాయికి ఒంట్లో బాగోలేక పడుకుంది. ఆ అమ్మాయి ఇప్పుడు రాదయ్యా, వెళ్ళు. ఏమైందన్నా? తెలియదు బాబు. ఏమైందో కాస్త అడిగి చెప్పండి. ఆ అమ్మాయిని హాస్పిటల్ కి తీసుకెళ్దాం రమ్మన్నా రాకుండా పడుకుంది. ఇప్పుడు కలవడం కుదరదు బాబు, వెళ్ళు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. మాణిక్యం, ఉదయం తొందరగా వచ్చా ఏంటి? నిన్ను చూడటం ఇష్టం లేక నేను కాలేజ్ కూడా రావట్లేదు. ఎందుకు ఇక్కడికి వచ్చి టార్చర్ పెడుతున్నావు? కాదు సంధ్య, నీకు ఒంట్లో బాలేదని చెప్పారు. నేనేం చేయాలో నాకు అర్థం కాలేదు. అందుకే అన్ని మాత్రలు కలిపి తీసుకొచ్చేసాను. తీసుకో తీసుకో సంధ్య. నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వచ్చేస్తావా? అవును సంధ్య, ఎందుకంటే నేను నిన్ను అంత లవ్ చేస్తున్నాను. నేను ఈ టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. చచ్చిపోదాం అనిపిస్తుంది. చచ్చిపో సంధ్య. నువ్వు బ్రతికుండడం వల్లే నీ జీవితం నా జీవితం కలిసి నాశనం అయిపోతున్నాయి. చచ్చిపో. ఎక్కడికెళ్ళినా వస్తావని అడిగావుగా, చేస్తే మాత్రం వదులుతానా? ముట్టుకో సంధ్య, ఇద్దరం కలిసే చేద్దాం. నువ్వు వద్దని పారేసిన ఉసిరికే గింజకే నేను ప్రాణం పోసాను సంధ్య. నా ప్రాణమైన నిన్ను ఎలా చూసుకోవాలనుకున్నానో తెలుసా? ఇప్పుడు నువ్వు నన్ను వద్దని చెప్తున్నావు, కానీ జీవితంలో ఏదో ఒక రోజు నువ్వు నా గురించి తలుచుకుంటావు. అప్పుడు నేను ప్రాణాలతో ఉండను.
వాడికి చదివే వద్దనుకుంటే ఇంట్లోనే ఆపేసేవాళ్ళం. మేము టీసీ తీసుకోవడానికి ఎందుకు వచ్చామంటే వాడికి ఇక మీదట ఈ కాలేజీ ఆలోచనే రాకూడదనే ఉద్దేశంతో. అబ్బాయి ఏదో చదువుకోవడానికి కాలేజీకి వస్తున్నాడు అనుకున్నాం, కానీ వీడి పోకడు వేరేగా ఉంది. వీడికి ఏమన్నా అవుతుందేమోనని భయంగా ఉంది. అందుకే వీడిని కాలేజీ మాన్పించేయాలని నిర్ణయించుకున్నాం. బాధపడకండి, ఈ వయసులో కుర్రాళ్ళు ఇలాగే ఉంటారు. పేరెంట్స్ మీరే వాళ్ళని మార్చాలి. నేను వడ్రంగి పనిచేసేవాడిని. నాకేదైనా చక్కిస్తే దాన్ని ఎలా కావాలన్నా మలుస్తాను. కానీ వీడి మనస్సుని ఎలా మార్చాలో తెలియటం లేదు. తెలుసో తెలియకో ఆ అమ్మాయి ప్రేమలో పడి ఎక్కడ పిచ్చి వాడిపోతాడేమోనని నాకు చాలా భయంగా ఉంది సార్. టీసీ ఇచ్చేయండి సార్. ప్లీజ్ సార్, టీసీ ఇచ్చేయండి సార్. నాకు మా అమ్మ నాన్నే ముఖ్యం. ఇంతవరకు వాళ్ళు ఎప్పుడూ ఏడవలేదు సార్. ఇదంతా నా వల్లే సార్. నేను ఈ కాలేజ్ వదిలే వెళ్ళిపోతాను సార్. నేను ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడూ నిన్నే తలుచుకుంటూ ఉంటాను.
రేపు ఎగ్జామ్ అవగానే ఊరికి బయలుదేరుతున్నాను. నా వల్లేగా నీ లైఫ్ ఇలా అయిపోయింది. నువ్వు నెక్స్ట్ ఇయర్ అయినా కాలేజ్లో జాయిన్ అయ్యి బాగా చదువుకోవాలి. ఎందుకేమీ మాట్లాడట్లేదు? నన్నేం మాట్లాడమంటావు సంధ్య? నువ్వెప్పుడు నాతోనే ఉండమని అడుగుతా.